హలో అండి, అందరూ బాగున్నారా? మీకు చేసి చూపిస్తా. నువ్వు మేక కాళ్ళది కర్రీ ఎలా చేయడమో చేసి చూపిస్తాను మీకు. చూపిస్తా మీకు మేక కాళ్ళ గురించి. ఇవి ఫస్ట్ మంచిగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఫస్ట్ నీట్గా వాష్ చేసుకుని ఇట్లా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. అంటే దీనికి చిన్న చిన్న ఇట్లా పొట్టు పెడతారు కదా, చిన్న చిన్న ఏమున్నా కూడా మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇందులో ఒక 2 గ్లాస్ వాటర్ పోద్దాం. 2 గ్లాసుల వాటర్ పోసాం కదా. వాటర్ పోసినాక ఇందులోనే కొద్దిగా మనం సాల్ట్ వేద్దాం. కొంచెమే సాల్ట్ వేద్దాం. సాల్ట్ బాగా కూడా అందులోనే కొంచెం ఆయిల్, ఒక 2-3 డ్రాప్స్. ఎందుకంటే ఉడికినా కూడా మనకు బయటికి రాకుండా అనేది ఉంటుంది అన్నట్టు, కొంచెం అంతే. స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి మనం. ఇది ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఇట్లనే ఉంచేద్దాం మనం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మనం చేసుకుందాం. మంచిగా చిన్నగా చాప్ చేసుకుందాం వీటిని. నెక్స్ట్ పుదీనాను కూడా చిన్న బౌల్లో ఉంచుకొని వేసేసుకుందాం. పుదీనాని ఇట్లా పైకి వెళ్తే తొందర వచ్చేస్తుంటుంది మంచిగా. అంటే సింగిల్గా అవసరం లేదు, మనం అన్నది అవసరం లేదు. ఇట్లా ఫస్ట్ ఉడికిందో లేదో ఓపెన్ చేస్తున్నా. వావ్, మంచిగా ఉడికింది. ఇట్లా ఉడికింది అనుకో, ఒక బౌల్ వేసేసుకుందాం. ఇందులోకి ఈ వాటర్ కూడా ఉండాలి. ఈ వాటరు, ఈ ముక్కలు ఇవన్నీ ఇందులోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇది ఉడకబెట్టిన ఈ సూప్ ఉంది చూడండి, ఈ సూప్ తాగుతారు. మన బాడీకి ఎంతో హెల్తీగా, ప్లస్ మళ్ళీ మన బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా ఈ సూప్ యూజ్ అవుతుంది అన్నట్టు మనకు. ఇది పక్కకు పెట్టేసుకుందాం. గిన్నె వేడెక్కింది, అందులో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకనంటే అదే ఆయిల్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనం ఆనియన్ మిర్చి వాటర్ పోసేసి పెట్టుకుందాం. ఆనియన్ మిర్చి ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, నేను బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసినా కదా, అది కాకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు సాల్ట్ అనేది. ఎక్కువైతే మరీ మంచిగా ఉండదు, తక్కువైతే కూడా బాగుండదు. చూసుకుంటూ వేసుకోవచ్చు తక్కువైతే, కానీ ఎక్కువైతే మళ్ళీ వేసుకోవడానికి ఉండదు. ఈ కాళ్ళ సూప్ అనేది ఉడకడమే లేటు, కర్రీ అవ్వడం ఈజీగానే. వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం వేసేద్దాం ఇందులో. మళ్ళీ లాస్ట్కి వేయచ్చు. ఫ్రెష్ ఎల్లిగడ్డ వేస్తున్నా. బాగా మెత్తగా అవసరం లేదు, ఎల్లిగడ్డ వేసేయాలి. మంచిగా కలిపి
కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ, మనం పక్కకు పెట్టుకున్న ఈ కాళ్ళ గింజ ఫస్ట్ సూప్ వేయద్దు, పీసెస్ అనేది వేసేసుకోవాలి ఇందులో. సూప్ ఈ ఫ్రై అయినాక సూప్ పోసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే మనం కారం వేసుకుందాం. కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి కారం. ఇందులో మెయిన్గా ఏం వేయాలి అని అంటే మిరియాల పొడి వేయాలి. మిరియాల పొడితోనే మనకు టేస్ట్. ఇప్పుడు ఇందులోనే మనం మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి ఎప్పుడో స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. అందులో మిరియాల పొడి వేసుకోవాలి. లైట్గా గరం మసాలా, కొద్దిగా గరం మసాలా, అంతే. మంచిగా ఫ్రై అయినాక చూడండి ఎంత మంచిగా ఫ్రై అయింది. ముక్క కూడా మంచిగా ఉడికింది, చూసిరా. కొత్తిమీర అని చెప్పిన కొత్తిమీర చేస్తాం. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న సూప్ని ఇందులో పోసేస్తాం. లాస్ట్లో పోయొద్దు, ఎందుకంటే ఇక బోన్స్ ఉంటాయి. చూడండి, చూసిరా, లాస్ట్ అడుగున పోయొద్దు, వీటిలోనే పెట్టేస్తాం. ఇది మంచిగా మసలాలి కొద్దిసేపు. స్టవ్ పెద్ద పెట్టేసుకుందాం. అది మసిలినాక కొంచెం మసిలేటప్పుడు ధనియాల పొడి వేద్దాం. ధనియాల పొడి కొద్దిగా, ఆల్రెడీ కొత్తిమీర వేసేసాం కదా, కొంచెం వేసుకోవాలంటే. వాళ్ళ కలిసి ఇప్పుడు రెడీ. వేడి వేడి అన్నంలో కన్నా పూరీలలో సూపర్ ఉంటుంది. అన్నంలో అని అంటే ఒక్కసారి తినచ్చు అంతే, కానీ పూరి అయితే మంచిగా పూరి కాలసు ఆనియన్ వాటి కాంబినేషన్ కదా. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. వేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.